ఒక సొల్యూషన్ చూపించాం. ఒరిజినల్ డిజైన్ లో ఆర్యూబీ లేదు. లేకపోతే మేము ఏం చేసామంటే 2 కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్ లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్ లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టొచ్చు. ఒకటి. రెండోది అండర్ పాసులు సరిగా లేవన్నారు. అండర్ పాసులు మొత్తం 3 జీజీహెచ్ హాస్పిటల్ కి 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాసులు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈరోజు 930 మీటర్లు, అంటే డబల్ చేసాం దీన్ని. వీళ్ళేమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవ్వదు. ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఇవ్వరు. ఒకటి. రెండోది, ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లో కేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేట్ని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జి ఉద్దేశం. కాబట్టి అది రెండోది. మూడోది, సర్వీస్ రోడ్లు ఏమంటున్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఎక్కడా కూడా ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు. ఒకప్పుడు 5.9 మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకి వెళ్ళటానికి. ఇప్పుడు 9 మీటర్స్ పెట్టాం మేము. వెహికల్కి కావాల్సింది అంటే డబుల్ డెక్కర్ బస్సు వెళ్ళాలన్నా కూడా కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇది మేమందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టు లాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు. బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే వేరే వాళ్ళు ఉండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి మీరు అడ్డుపడద్దు. చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఆగని దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ, అందరికీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొడుగు మాత్రం తగ్గించారు. గతంలో జయదేవ్ గారు చెప్పినట్టు కానీ హిందూ కాలేజ్ సెంటర్ నుంచి నార్త్ సెంటర్ కేవలం 98 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టి అదే మేము చేస్తామనేది అదేనమ్మా ఇప్పుడు నీకు చెప్పింది. ఒకటేంటి, ఇప్పుడు అంత దూరం బ్రిడ్జ్ కట్టాలంటే ఫ్లైఓవర్ కట్టాలి. అది బ్రిడ్జ్ అంటారు, దాన్ని ఆర్ఓబి అంటారు, ఫ్లైఓవర్ అంటారు. ఫ్లైఓవర్ కట్టాలంటే చుట్టుపక్కల షాపులన్నీ మళ్ళీ పగలగొట్టాలి కదా. దానికి 2 కిలోమీటర్లు, అంటే 2 కిలోమీటర్ల జీవనోపాధి ఉండే వాళ్ళందరికీ కూడా చెయ్యాలి మనం. సో ఇవన్నీ